హలో గాయస్, ఐఎమ్ ప్రాషా ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు సండే కాబట్టి ఎటైనా వెళ్దామని అనుకునే లోపే నా మైండ్లో కీసరగుట్ట వెళ్దామని థాట్ వచ్చింది. సరే ఇంకా రెడీ అయిపోదామని నేను మా తమ్ముడు రెడీ అయిపోతే మా తమ్ముడు బిర్లా వెళ్దామని గొడవ పెట్టాడు. నేనేమో కీసర వెళ్దామని అన్నాను. చలో ఓవల్ది కాదు మా బాబాయ్ని అడిగితే మా బాబాయ్ కీసరగుట్ట వెళ్దామని లాస్ట్ మాదే ఫైనల్ అయింది. ఇంకా మా తమ్ముడు బుంగమూతి పెట్టుకొని మాతోటి బయలుదేరాడు. ఫైనలీ కీసర చారస్తాకు వచ్చాము. రస్తాలో 2 గుళ్ళు అవపడ్డాయి. ఒకటి మాతాజీది, ఇంకొక గుడి వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్. ఇంకా దర్శనం రెండింటిని చేసుకొని బయలుదేరాము కీసరగుట్టకి. మళ్ళీ ఇదిగో చూడండి, ఎదురుగా వచ్చేసి కీసరగుట్ట మెయిన్ గేట్. ఇది లోపల. ఫైనలీ కీసరగుట్టకి చేరాం. ఎదురుగా గుట్ట అవుపడుతుంది. ఎదురుగా వచ్చేసి కీసరగుట్ట బస్సు. ఇలాంటి బస్సెస్ చాలా వస్తాయి కీసరగుట్టకి. లోపల ఎంటర్ అవ్వగానే మొదటగా అవుపడేది నంది. చూడండి. ఫైనల్లీ వచ్చేసాం మనం గుడికి. చలో ఇంకా వెళ్దాం దర్శనానికి. హిస్టరీ ప్రకారం ఈ గుడి శ్రీరాముడు కట్టించాడు. ఈ గుడి శ్రీరాముడు ఎందుకు కట్టించాడో తెలుసా మీకు? సరే వినండి. శ్రీరాముడు సీత కోసం రావణాసుడి చంపినందుకు శ్రీరామునికి బ్రహ్మహత్య పాపము తగులకుండా ఉండడానికి అని హనుమంతుడిని పిలిచి కాశీ నుంచి శివలింగాన్ని తెమ్మని చెప్పారు. హనుమంతుడు పూజ టైంకి రాలేకపోవడం వలన శ్రీరాముడు స్వయంభూలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇది చూసిన హనుమంతునికి కోపం వచ్చి తెచ్చిన శివలింగాలు విసిరేశాడు. విసిరేసిన లింగాలే ఇప్పుడు 101 లింగాలుగా మారి పూజలు అందుకుంటున్నాయి. చూడండి చూడండి, కోతి ఎలా కూర్చుందో. అచ్చం మా తమ్ముళ్ళ లెక్కనే కూర్చుంది. పదండి ఇంకా దర్శనానికి వెళ్దాం మనం. ఇదిగో చూడండి, గుడి లోపలికి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్. ఓం
ఇదిగో చూడండి, ఎదురుగున్నదే గజస్తంభం. చూడండి, గుడి చూడడానికి ఎంత ప్రశాంతంగా ఉందో. లోపల వీడియో తీయడానికి పర్మిషన్ లేదు, సో మేము చూపిస్తలేము. చూడండి, ఇది శ్రీ కాశీ విశ్వేశ్వర టెంపుల్. చూడండి, స్వామివారి అన్నదాన సత్రము. ఇదిగో చూడండి, ఇది నాగదేవత టెంపుల్. ఇదిగో చూడండి, పుట్ట ఎంత పెద్దగుందో చూడండి. ఇదిగో చూడండి, హనుమంతుల వారు విసిరేసిన లింగాలు. ఇలా చాలా లింగాలు ఉన్నాయి. ఇదిగో చూడండి, ఇది హనుమాన్ టెంపుల్. చెప్పాను కదా, ఇలాంటి లింగాలు చాలా ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఈ వ్యూ ఎంత బాగుందో. చూడండి, ఈ వ్యూ ఎంత బాగుందో. లోపలికి దిగి తెచ్చుకుందామంటే మా కోవలికి దిగరాదు. లోటస్ పౌండ్ నుంచి రిటర్న్ వస్తుంటే మాకు ఈ పెద్ద గంట అవుపడ్డది.
చూడండి, ఇది 101 అడుగుల భారీ విగ్రహం. ఇంతటితో మన జర్నీ ఫినిష్. చలో కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. అప్పటిదాకా టాటా, బాయ్ బాయ్, సీ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.